నవంబర్ 19, 2023 ఈ తేదీ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి ఎప్పుడు గుర్తుండిపోతుంది. ఒక అద్భుతమైన ఆర్ ఒక స్వీట్ మెమరీగా కాదు, మరచిపోలేని ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది, ఒక నైట్ మేర్గా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది ఆ రోజే. అప్పటిదాకా ఇండియా హాట్ ఫేవరెట్స్, హెవీ ఫేవరెట్స్. కానీ ప్యాట్ కమిన్స్ ఎప్పుడైతే నేను అహ్మదాబాద్ స్టేడియంని సైలెంట్ చేస్తానని చెప్పి అదే ప్రూవ్ చేశాడో, ఆ తర్వాత నుంచి ప్యాట్ కమిన్స్ అన్న ఆస్ట్రేలియన్ టీం అన్న ఇండియాకి మర్యాద కంటే కూడా ఎక్కడో ఒక చోట జంకు భయమే ఎక్కువైంది. అసలు ఆ ఫైనల్ ఓడిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటిగా అనలైజ్ చేయడం పాయింట్ కాదు, కానీ ఇక్కడ ఆ ఫైనల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ రీవిజిట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. ఇన్సైడర్ ప్రకారం ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో చాలా వికెట్లు కోల్పోయి కోహ్లీ, రాహుల్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఎంతో కొంత తడబడ్డాడు. విరాట్ కోహ్లీ కూడా ఎప్పుడో ఒక బౌండరీ కొట్టడమే కాకుండా ఇంకా సిక్స్లుగా విరాట్ కోహ్లీ కూడా అప్పుడప్పుడు మాత్రమే బౌండరీస్ కొడుతూ స్ట్రైక్ రొటేషన్ చేస్తున్నప్పటికీ దట్ వాజ్ నాట్ ఎనఫ్. అసలు స్కోర్ 260 అన్న రీచ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పరిస్థితిలో కోచింగ్ సైడ్ నుంచి, అంటే ఫ్రమ్ ద పెవిలియన్, రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్స్ మధ్యలో జరిగే డ్రింక్స్ బ్రేక్లో విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్కి ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అదే స్పీడ్ అప్ ద స్ట్రైక్ రేట్, లుక్ టు రొటేట్ ద స్ట్రైక్ అండ్ లుక్ టు హైట్ బౌండరీస్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 250 కూడా దాటేలాగా కనిపించడం లేదు. వీ హ్యావ్ టు అటాక్ అని విరాట్ కోహ్లీకి, కేఎల్ రాహుల్కి డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఎవరి నుంచి ఎగ్జాక్ట్గా వచ్చిందో తెలియదు, కానీ బట్ వీ నో ద థింక్ ట్యాంక్ రోహిత్ శర్మ అండ్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళిద్దరి నుంచే వచ్చింది. మరి ఇలా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ప్లేయర్స్ నుంచి త్రూ డ్రింక్స్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ ద్వారా ఏదో ఒక మెసేజ్ వెళ్ళాలి. ఇక్కడే విరాట్ కోహ్లీ తన అరగెన్స్ అనొచ్చో ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చో చూపించాడు. దట్ ఈస్, మాకు ఎలా ఆడాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు, లెట్ అస్ ప్లే అవర్ గేమ్. రిజల్ట్ ఏమైందో మనందరికీ తెలుసు. వితిన్ ఫ్యూ ఓవర్స్ ఆఫ్టర్ దాట్ బోత్ విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ గాట్ అవుట్. సో ఈ పాయింట్ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత బయటికి వచ్చింది. విరాట్ కోహ్లీ ఒకవేళ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన మెసేజ్ని పాజిటివ్గా తీసుకొని ఒక ఇంటెంట్తో ఆడి ఉన్నట్లయితే మేబీ ఇండియా వుడ్ హ్యావ్ స్కోర్డ్ బియాండ్ 260. మేబీ ఇండియా గెలిచేదేమో. ఇలా అన్ని మేబీల్లోనే ఉండిపోతాయి. ఎనీవే వీ హ్యావ్ మూవ్డ్ పాస్ట్ ఇట్. ఆ హార్ట్ బ్రేక్ ఎంత ఉన్నా 2024లో ఇండియా T20 వరల్డ్ కప్ కొట్టి ఎంతో కొంత కాంపన్సేట్ చేసింది. సో విరాట్ కోహ్లీ మెసేజ్ని మీరు ఎలా చూస్తారు? విరాట్ కోహ్లీ కాన్ఫిడెన్సే తనని వన్ ఆఫ్ ద గ్రేట్స్ అని చేసింది. బట్ అప్పుడప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్ మెసేజెస్ ఓవర్ కాన్ఫిడెన్స్గా కూడా కన్వర్ట్ అయ్యాయి. సో దీన్ని ఎలా చూస్తారో ప్లీజ్ షేర్ విత్ అస్ ఇన్ ద కామెంట్ సెక్షన్.